పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా లక్షణాలు అంత తీవ్రంగా లేనివారు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు వీలుగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదితో పాటు ప్రత్యేక మరుగుదొడ్డి ఉండాలి. బాధితుడి ఇంట్లో 55 ఏళ్లకు పైబడిన వ్యక్తులు, గర్భిణీలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు, చిన్నపిల్లలు ఉండకూడదు. ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు సమాచారం కోసం చేసే ఫోన్ కాల్కి జవాబు ఇచ్చి ఆరోగ్య స్థితిపై పూర్తి సమాచారం ఇవ్వాలి. వైరస్ లక్షణాలతో బాధపడే బాధితులు మంచం నుంచి దిగినా, గది బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు, టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకుని అనంతరం వాటిని చెత్తబుట్టలో వెయ్యాలి. రోజుకు కనీసం 2 లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి. టాయిలెట్కి వెళ్లే ముందు, తరువాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. అక్కడ చేతితో తాకిన వస్తువుల్ని సబ్బుతో శుభ్రం చెయ్యాలి. తన గదిని తానే శుభ్రం చేసుకోవాలి. ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. బాధితుడు తనకు కేటాయించిన దుస్తులను వేడి నీటిలో డెటాల్ వేసి అరగంటసేపు నానబెట్టి ఉతికి ఎండలో ఆరబెట్టాలి. వైద్యుడి సూచనల మేరకు ఖచ్చితంగా మందులు వాడాలి. అస్వస్థత లక్షణాలు తీవ్రమైనా, కొత్త లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇక బాధితులకు సహాయం చేసేవారు గదిలోకి వెళ్లినప్పుడు 3 పొరల మెడికల్ మాస్క్ ధరించాలి. మాస్కును తరచూ ముట్టుకోవడం, పైకి కిందకు కదపడం చేయకూడదు. రోగికి సేవలందించేందుకు వెళ్లేటప్పుడు ఆ తరువాత చేతుల్ని సబ్బుతో కనీసం నిమిషం పాటు కడుక్కోవాలి. రోగి వాడిన బెడ్షీట్స్, టవల్, పళ్లెం, గిన్నెలు, గ్లాసులను వేరుగా ఉంచడంతో పాటు వాటిని 30 నిమిషాల పాటు వేడి నీటిలో పెట్టి శుభ్రం చేసి తిరిగి వాడాలి. రోగికి ఆహారాన్ని వారు ఉంటున్న గదిలోనే అందించాలి. రోగి శరీర ఉష్ణోగ్రత 37.8 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నా, నాడి వేగం నిమిషానికి 100 కంటే ఎక్కువ ఉన్నా డాక్టర్కు ఫోన్ చేయాలి. ఆహారం విషయానికి వస్తే బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, క్యాప్సికం, క్యారెట్, బీట్రూట్, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయల్ని తరచుగా తీసుకోవాలి. నిమ్మ, బత్తాయితో సి విటమిన్ లభిస్తుంది. చికెన్, చేపలు, గుడ్డు, తెల్లసొనలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆహారంలో మసాలా వస్తువులైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.